ఇవాళ క్లాస్ వచ్చేసి క్లయింట్కి హెయిర్ కలరింగ్ చేస్తున్నాం. సో మనం టెక్నిక్ వచ్చేసి బాల్యాజ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాము. కలర్ వచ్చేసి లైట్ బ్లాండ్, మెటీరియల్లో 13 నెంబర్ 13 నెంబర్లో 40 వాల్యూమ్ డెవలపర్ యూజ్ చేసి, సో దీని బేస్ నెంబర్ ఆల్రెడీ మనం చూసాం కదా, సో సేమ్ 6 to 5 లెవెల్లో ఉంది. సో దీనికి మనం డైరెక్ట్ కలర్ చేసామంటే కలర్ వచ్చేస్తుంది. ప్రీలైట్నింగ్ ఇదేం అవసరం ఉండదు, ఓకేనా. డైరెక్ట్ కలర్ వచ్చేస్తుంది ప్రీలైట్నింగ్ లేకుండా. మిక్సింగ్ రేషియో వచ్చేసి దీనిపైన 1:2 ఉంది. సో అంటే మనం ఇది 10 grams యూజ్ చేస్తే డెవలపర్ 20 grams యూజ్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం 40 grams కలరు 80 grams డెవలపర్ యూజ్ చేస్తాం. ఏ సెక్షన్ చేసాం అయిన తర్వాత డయాగ్నల్ ఫార్వర్డ్, ఓకేనా, ఇలా ఉంటుంది. చూడండి ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తామంటే ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, సో ఈ కార్నర్ నుంచి తీసుకొస్తాం అనమాట స్ట్రైట్గా కిందికి. తీసుకొచ్చిన తర్వాత కంప్లీట్గా బ్లెండ్ చేస్తాం. ఒక సెక్షన్ వదిలేస్తాం, ఇంకొక సెక్షన్ చేస్తాం కలర్. సేమ్ అట్లనే సేమ్ మెథడ్. ఇంకా ఈ సెక్షన్ వదిలేస్తాం, నెక్స్ట్ సెక్షన్ కలర్ చేస్తాం. సేమ్ బ్యాక్ సైడ్ వేసినాం కదా, సేమ్ అట్లాగే ఫ్రంట్ కూడా డయాగ్నల్ ఫార్వర్డ్ తీసుకొని, సో ఇది ఇట్లా అప్లికేషన్ చేసుకుంటూ వస్తాం. రండి, మనం చూసినారు కదా మీరు, ఇంతసేపు చూడండి, ఈడ చూడండి, వీటి నుంచి ఇటు వరకు లైన్ వచ్చింది, ఎక్కడైనా కలిసిందా మధ్యలో, ఇక్కడికి వచ్చినాక స్టార్ట్ అయింది. ఇది చూడండి ఎంత గ్యాప్ ఉంది. రండి, ఇప్పుడు మనకి టైం ఎండ్ అయినట్టు. మనం ఇప్పటి నుంచి టైం చూసుకుంటాం 1/2 hour 40 minutes. లాస్ట్ సెక్షన్ ఎప్పుడు వేస్తామో అప్పుడే టైం చూస్తాం, అంతకుముందు టైం చూడం. ఇంకోటి 40 వాల్యూమ్ యూజ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయాలి, స్కాల్ప్కి టచ్ చేయకూడదు. స్కాల్ప్కి టచ్ చేస్తే తెలుసు కదా ఇచ్చింగ్ వస్తుంది అని చెప్పినాను నేను మీకు. నార్మల్గా అనుకోండి, మనం వదిలేసాము అంటే ఇంకా ఎంత వెయిట్ ఉంటే అంత తొందరగా వెళ్ళిపోతుంది, అంతే. కర్ల్ చేసాం కదా, కర్ల్ చేసినంత మాత్రం ఇట్లా కర్ల్స్లాగా కనిపించాలని చెయ్యమన్నమాట. వేవీలాగా కనిపించడానికి కూడా కర్ల్ చేస్తాం. కర్ల్ చేసి టైట్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇంకా వేవీలాగా కనిపిస్తుంది. నాకు కావాల్సింది ఏంటంటే కొంచెం వేవీ లుక్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం చేసినది కలరింగ్ ఉంటుంది కదా, అది ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది. దానికోసం అని చెప్పి కొంచెం వేవీ లుక్ లాగా వచ్చేలా చేస్తాం, అంతేగాని ప్రతి ఒక్కరికి కర్ల్స్ రావాలని చెప్పి చేయము. జస్ట్ ఏంటంటే మనకి వేరియేషన్ కనిపించడం కోసం, ఓకేనా. కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది అందరికీ. స్టైలింగ్ చూసారు కదా అందరూ, బాల్యాజ్ టెక్నిక్తో మనం కలర్ చేస్తే ఎలాంటి వస్తుంది, అవుట్పుట్ ఎట్లుంటుంది అని చెప్పి. సేమ్ టెక్నిక్తో చేస్తే ఈ కలర్ వస్తుంది. బట్ కలర్ ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే, టెక్నిక్తో మాత్రం చేసినప్పుడు సేమ్ ఇలానే వస్తుంది కలర్. బ్లెండింగ్ అయినట్టు ఉంటుంది, కొంచెం న్యాచురల్ హెయిర్లోంచి కొంచెం బ్లెండింగ్ అయినట్టు వచ్చి కలర్ రిఫ్లెక్ట్ అవుతుంటుంది, ఓకే.